రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఏప్రిల్ 23, 2024. వారం మంగళవారం. తిథి పౌర్ణమి తెల్లవారుజామున 5:18 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం రాత్రి 10:32 వరకు. వర్జం ఉదయం 6:36 నుండి తెల్లవారుజామున 4:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:09 వరకు మరియు రాత్రి 10:57 నుండి 11:42 వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. చాలా సందర్భాల్లో మీ అంచనాలు తారుమారవుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందే సూచన. మేషరాశి వారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగడం కొరకు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఏ పని ఎందుకు చేస్తున్నారో మీకు తప్ప ఇతరులకు తెలియనివ్వరు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వృషభ రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, శ్రీ ఆంజనేయ స్తుతిని పఠించడం శుభదాయకం. మిథున రాశి. కొత్త రంగాల్లో అనుభవం సాధించడానికి శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో ఎదురైన చికాకులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. మిథున రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్య చర్చలను సాగిస్తారు. అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి విశేషమైన కృషి చేస్తారు. కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. మీలోని సృజనాత్మకత వెలుగు చూస్తుంది. పెట్టుబడులు, కీలకమైన చర్చలు, ముఖ్యమైన ప్రయాణాల్లో నిదానంగా వ్యవహరించండి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. వృత్తి, ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు మినహా ఇతరులకు అనుకూలంగా ఉంటుంది. పలువురు ప్రశంసించే విధంగా మీ నడవడిక ఉంటుంది. కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. తులారాశి. కుటుంబ బరువు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అనుకూల ఫలితాలు ఎక్కువగా సాధించడానికి చాలా కృషి చేస్తారు. నూతన వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. తులారాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్న మీ వారిని రక్షించవలసిన బాధ్యత మీపైన పడుతుంది. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో నిదానంగా వ్యవహరించండి. వృశ్చిక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. ఆర్థికంగా పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు ఊరట కలిగించే విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి. ధనుస్సు రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. పరోపకార బుద్ధి కలిగి ఉంటారు. అన్ని విషయాల్లో అదృష్టానికి, శుభానికి దగ్గరగా జీవితం నడుస్తుంది అనే విధంగా ఉంటుంది. ఉచిత సలహాలు ఇవ్వడం, తీసుకోవడం రెండూ కలిసిరావు. మకర రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గా స్తుతిని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి. వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ పద్ధతిలో ఉంటాయి. మీ మంచితనాన్ని, చేతగానితనం అనుకున్న వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు. కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి తాత్కాలికంగా బయటపడగలుగుతారు. సంతానం యొక్క యోగక్షేమాల పట్ల అధిక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. అంతుచిక్కని రోగాలు, శత్రుపీడ మొదలైనవి తొలగిపోతాయి. మీనరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు.
ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.